హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఇక ఈరోజు కథ సఖి. ఎలా ఉన్నావు కన్నా? నిన్ను చూడక చాలా రోజులవుతుందిరా. త్వరగా రా నాన్న, బెంగగా ఉంది అని బాధగా చెబుతున్న సుమంగలిని చూసి, ఏమైంది సుమా? వాడిని బాధ పెట్టి నువ్వెందుకు బాధపడతావు? వస్తానంటున్నాడుగా. దూరంగా ఉన్నవాడిని అలా సతాయించకూడదు అంటూ వచ్చాడు దేవేంద్ర. భర్త గుండెలకి తలవాల్చి కన్నీరు కార్చింది సుమంగలి. అమ్మగారు, ఇదిగోండి కాఫీ అంటూ ఆమె సుకుమారమైన చేతులతో ఇద్దరికీ కాఫీ తీసుకుని వచ్చి వాళ్ళ ముందుకు చాపింది. 21 సంవత్సరాలు ఉన్న ఆ ఇంటి పని మనిషి. ఇంతకుముందు వాళ్ళమ్మ ఆ ఇంట్లోనే పనిచేసేది. ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగుండట్లేదని వాళ్ళ కూతురు చేస్తోంది. కూతురు పేరు మధుర. ఆమె చేతిలో నుండి కాఫీ తీసుకొని సిప్ చేస్తూ, మధు, నీ చేతి కాఫీ తాగితే ఎంత రిలాక్స్ అవుతామో తెలుసా? నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అనింది సుమ. మీరేంటమ్మా అలా పొగుడుతున్నారు? అవును మధు, నీలాగే నీ కాఫీ కూడా చాలా మధురంగా ఉంది నవ్వింది చిన్నగా. అలా నవ్వుతుంటే ఆమె పళ్ళ వరస ఎంత చక్కగా ఉందో. ముత్యాల్లాగా మెరుస్తున్నాయి పళ్ళు. నిన్ను చూస్తుంటే పని మనిషిలాగా అనిపించదు మధుర. గొప్ప ఇంట్లో పుట్టిన దానిలా అనిపిస్తావు. ఏంటమ్మగారు, ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నారా? అలా పొగిడేస్తున్నారు. ఏమోనే, నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తోంది. సర్లేండి, ఈరోజు టిఫిన్లోకి ఏం చేయమంటారు? నీ ఇష్టం మధు, నీ చేతితో ఏది చేసినా మధురంగానే ఉంటుంది అనగానే నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధుర. పైనుండి చూస్తున్న నీరజ, ఈ అత్తయ్య గారికి ఈరోజు ఏమైంది? దాన్ని అంతలా పొగిడేస్తోంది అనుకుంటూ కిందకెళ్ళింది. ఆ ఇంటి పెద్ద కోడలు, ఏంటత్తయ్య దాన్ని మరీ అలా పొంగిస్తున్నారు? అంతలా పొగుడుతుంటే పని మానేసి ముచ్చట్లు చెబుతా కూర్చుంటుంది. కాస్త దానితో మాటలు తగ్గించండి అత్తయ్య అంటూ చెప్పింది. లోపల ఆమెకు కాలుతుంటే బయటకి నవ్వు నటిస్తూ, ఏంటి కోడలా, దానితో మాట్లాడుతుంటే నీకేంటి అంత బాధ? అదేం లేదత్తయ్య, మీ మంచిగే చెబుతున్నాను. పని మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కానీ పోవడం కానీ చేయకూడదంట. అలా చేస్తే మన నెత్తిలో ఎక్కి కూర్చుంటారు. మీకు అర్థమైందనుకుంటాను అని పొడిచినట్లుగా మాట్లాడుతున్న నీరజ మాటలకి షార్పుగా చూసింది సుమ. మీరు ఎలా చూసినా నేను చెప్పేది నిజమే అత్తయ్య అని. మధు, ఓసేయ్ మధు, కాఫీ తీసుకురా అని అరిచింది పేపర్ చేతిలో పట్టుకుంటూ. వస్తున్నానమ్మగారు అంటూ కాఫీ కలిపి నీరజ ముందు పెట్టింది. నోట్లో పెట్టుకొని సిప్ చేయగానే, అసలు ఇది కాఫీనేనా ఇడియట్ అని కాఫీ కప్ని విసిరి కొట్టింది. ఎదురుగా చూస్తున్న సుమ గుడ్లు పెద్దవి చేసి కోపంగా నీరజ అంటూ అరిచింది. మీరాగండత్తయ్య, ఒళ్ళు కొవ్వెక్కింది దానికి. ఏంటి నీ మొహంలాగే ఉంది ఈ కాఫీ. ఇంకోసారి ఇంత చెత్త కాఫీ తీసుకొచ్చావనుకో, ఈసారి కాఫీ కింద పోసాను, నెక్స్ట్ టైం నీ ఒంటి మీద పడుతుంది అని చిరాగ్గా అక్క నుండి వెళ్ళిపోయింది నీరజ. ఆమె మాటలకి మధుకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగి చెంపల మీదకి జారుతున్నాయి. కాఫీ బాగానే పెట్టానమ్మగారు, ఎందుకలా మాట్లాడారో అనుకుంటూ గబగబా కళ్ళు తుడుచుకొని కింద పడ్డ కప్పు పీసెస్ని ఎత్తింది మధు. సారీ మధు, దాని గురించి తెలుసు కదా, నువ్వేం బాధపడకు అని చెబుతుంటే, అయ్యో అదేంటమ్మగారు, మీరు సారీ చెప్పడం ఏంటి? తను తిట్టడంలో తప్పు లేదు, నాది తప్పు, మీరు బాధపడకండి అని చెప్పి ఫ్లోర్ మాఫ్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. వెళ్తున్న మధుని చూసి బాధపడింది సుమ. దానికి బాగా బుద్ధి చెప్పావు వదినా, లేకపోతే అది మన మాట వినట్లేదు. మమ్మీ సపోర్ట్ చూసుకొని ఎగిరెగిరి పడుతోంది అనింది సుమంగలి కూతురు పర్ణిక. ఆస్ట్రేలియా 20th ఫ్లోర్. సెనోరిటా, బ్రింగ్ ది ఫైల్స్ టు మై ఛాంబర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మిస్ అంటూ లోపలికి వచ్చింది సెనోరిటా. చేతిలో ఉన్న ఫైల్ని అతని చేతికి అందిస్తూ, టేక్ ఇట్స్ అనింది. ఆ ఫైల్ని చేతిలోకి తీసుకొని మొత్తం అంతా చెక్ చేసి, వెరీ గుడ్ సెనోరిటా, కీప్ ఇట్ అప్, అక్కడక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, కాస్త చూసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పింది. అక్కడి నుండి వెళ్తుంటే సెనోరిటా అని పిలిచాడు. హా సార్ అంటూ వెనక్కి తిరిగి చూసింది. నేను ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా వెళ్తున్నాను, వచ్చేసరికి 1 వీక్ పట్టొచ్చు. ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకో. అదేంటి సార్, నేను ఒక్కదాన్ని ఆఫీస్ని ఎలా కంట్రోల్ చేస్తాను? యూ డోంట్ వర్రీ, అమన్ ఉన్నాడుగా, వాడు చూసుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, యూ కెన్ గో. సుమా, అబ్బాయి ఇండియాకు వస్తున్నాడు, పెళ్లి చూపుల విషయం వాడికి చెప్పలేదు. పర్వాలేదులేండి, ఇక్కడికి వచ్చాక వాడికే తెలుస్తుందిగా. అయితే నా ఫ్రెండ్తో మాట్లాడి రేపు పెళ్లి చూపులు అరేంజ్ చేయనా?
మన ఇంట్లోనే. ఓకే అండి, మీ ఇష్టం అనింది. వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి రంగరాజ్‌కి కాల్ చేశాడు. చెప్పరా, మా అబ్బాయి ఇండియా వస్తున్నాడు. రేపు మీ అమ్మాయికి, మా అబ్బాయికి పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాంరా. హో! మంచి విషయం చెప్పావు. చాలా సంతోషం. ఈ విషయాన్ని యువిన్‌కి చెప్పావా? అన్నాడు మహేంద్ర. హీరో గారి పేరు యువిన్. ఇంకా లేదురా. చెబితే రాడని చెప్పలేదు. ఎందుకు? తనకి పెళ్ళంటే ఇష్టం లేదా? అలా అని కాదు. ఇప్పట్లో చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఇష్టం లేకుండా ఎలారా? అమ్మాయిని చూస్తే వాడు మనసు మార్చుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. ఓకేరా, నీ ఇష్టం. సరే కానీ ఇవంక ఏమంటుంది? తనకి పెళ్ళి ఇష్టమేనా? ఎప్పటినుండో యువిన్ కోసం వెయిట్ చేస్తోంది. అవునా? అయితే సరే, ఇక ఉంటాన్రా అని చెప్పి కాల్ కట్ చేస్తుండగా, రేయ్, చెప్పడం మర్చిపోయా. పెళ్లి చూపులు మాత్రం మా ఇంట్లోనే పెట్టుకుందాం. ఓకేరా, నువ్వు ఎలా అంటే అలాగే అన్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది ఫ్లైట్. యువిన్‌ని రిసీవ్ చేసుకోవడానికి డ్రైవర్ రెడీగా ఉండడంతో అతనికి చిన్నగా స్మైల్ ఇచ్చి కార్‌లో కూర్చున్నాడు. హౌ ఆర్ యూ సార్? ఐ యామ్ ఫైన్ ధర్మ అని బాగా డెవలప్ అయిన ఢిల్లీని చూస్తూ ఉన్నాడు. ఇక బృందావనం రావడంతో కారాపాడు డ్రైవర్. కారు దిగి లోపలికెళ్తుండగా మెత్తటి మల్లె చెండు తగిలినట్లు అనిపించి తల తిప్పి చూశాడయ్యో. పడుతున్న మధుని ఒడిసి పట్టుకున్నాడు. అతను ఆమె పడుతుందన్న భయంతో కంగారుగా చేపకళ్ళని పైకెత్తి చూసింది మధు. ఆమె అలా చూడగానే అతని మనసు వశం తప్పింది. కళ్ళని మొత్తంగా ఆమెకే రాసిచ్చేశాడు. కాటుక లేకున్నా నల్లగా ఉన్న కలువలాంటి కనులు, చిలక ముక్కుల షార్పుగా ఉన్న ఆమె ముక్కు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, విల్లులాంటి ఒత్తైన కనుబొమ్మలు, బంగారు వర్ణంలో ఉన్న మేనిఛాయ, మొత్తానికి స్కిన్ టోన్ ఫెంటాస్టిక్ అన్నట్లుంది ఆమె రూపం. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెట్టి క్షమించండి చిన్నబాబు, చూసుకోలేదు అని తల కిందకి దించింది. కళ్ళు చిన్నవి చేసి నోటి మీద వేలు పెట్టుకొని ఎవరా అని గుర్తు చేసుకుంటున్నాడు. యువిన్, మన లక్ష్మీ కూతురు సార్ అన్నాడు డ్రైవర్ ఆలోచించినట్లుగా ఉన్న యువిన్ ఫేస్ చూసి. హో, మధురా అన్నాడు ఎగ్జైటింగ్గా. అవును సార్, మధు. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ తెలుసా అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి. సడన్గా అతని నోటి వెంట అలాంటి మాటలు విన్న మధుర ఒక్కసారిగా వెనక్కి అడిగేసి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను యువిన్ని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాను చిన్నబాబు. మరీ అంత సింపుల్గా చెబుతావేంటి? మీరు గొప్పోలు బాబు. మీతో స్నేహం చేయడం మా చిన్నవాళ్ళకి అంత మంచిది కాదు. ఏంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు? నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ అంతే. సరే కాని ఎలా ఉన్నావు మధు? మధుర, చిన్నబాబు అనింది నొక్కి పలుకుతూ. కమ్మాన్ మధు. మధుర అని పిలిస్తే పరాయి వాళ్ళని పిలిచినట్లు అనిపిస్తుంది. నాకు మధు అని పిలవడమే ఇష్టం అన్నాడయ్యో. అంతలో ఏదో చూసినట్లుగా అయ్యో క్షమించండి చిన్నబాబు అని అతడి కోట్ పైన పడ్డ వాటర్ని చేతితో తడుముతూ తన చున్నీతో తుడుస్తుంటే అప్పుడే బయటకు వచ్చిన నీరజ హాయ్ యూ, హౌ ఆర్ యూ అంటూ పలకరించింది. హాయ్ వదిన, ఎలా ఉన్నారు? బావున్నాను యో. నువ్వెలా ఉన్నావు? నాకేంటి వదిన, చాలా బావున్నాను. తెలుస్తోంది. ఏంటి వదిన? అదే, నువ్వు అస్సలు ఏం మారలేదు తెలుసా అంటున్నా. అంటే అర్థం కాలేదు వదినా. అప్పుడు దీన్ని వదలకపోయేవాడివి, ఇప్పుడు కూడా వదలట్లేదు అని డబల్ మీనింగ్లో అంటుంటే అతనికి అర్థమైనా చిన్నగా స్మైల్ చేస్తూ, అప్పుడంటే అదే నీ చిన్నప్పుడు దీని వెంటే ఉండేవాడివి, ఇప్పుడు అంతే వచ్చి రాగానే మళ్ళీ దానితోనే ఉంటున్నావు అంటున్నా అనింది వెటకారంగా. అదేంటి వదినా, మధుర నాకెంత బెస్ట్ ఫ్రెండ్నో నీకు తెలుసుగా. ఎందుకు తెలీదు? తెలుసు తెలుసు, బాగా తెలుసు. ఇంట్లో వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఎన్నో మనసులను గెలుచుకుంది తెలుసా అనింది దెప్పి పొడుస్తున్నట్లుగా. తల కిందకేసి భయం భయంగా చూస్తూ ఉంది మధుర. అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు? తనకి మాయ చేయడం రాదు, కేవలం ప్రేమించడం మాత్రమే వస్తుంది. అందుకే తన మంచి మనసుకు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అయితే తమరు కూడా ఫ్లాట్ అయ్యారన్నమాట. నీరజ మాటలకి చిన్నగా నవ్వి, సరే కానీ మామ్ ఏం చేస్తున్నారు వదిన? ఏం చేస్తుంది? హాల్లో కూర్చొని ఏవో ఏర్పాట్లు చేస్తోంది అని పక్కనే ఉన్న మధుని చూసి, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుండే మధ్యలో నువ్వేంటి? పో ఇక్క నుండి అంటూ కసిరింది. మధు ఆమె మాటలకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతే, ఈ వదిన ఇంకా మారలేదు అనుకుంటూ ఓకే వదిన అంటూ లోపలికెళ్ళాడో యువిన్. బయటకు వెళ్తున్న మధుని చూసి ఏయ్ అంటూ చిటికేసింది నీరజ. తల తిప్పి వెనక్కి చూసింది మధు. చెప్పండమ్మగారు అనింది. ఏంటి వచ్చి రాగానే
యువిన్ మీద అలా పడిపోతున్నావు అంటూ చెంప చెల్లుమనిపించింది. కొట్టిన సౌండ్ వినిపించగానే తల తిప్పి వెనక్కి చూశాడు యువిన్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.